కిరణ్ తన ఫ్రెండ్ మోహిత్కి ఫోన్ చేసి, ఒరే కిరణ్, మీ ఆవిడ నువ్వు విడిపోయారా అని అడిగాడు. ఆ మాట విన్న కిరణ్, నేను మా ఆవిడ విడిపోవడం ఏంటి, పిచ్చిగాని పట్టిందా, తిక్కగా మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు మోహిత్, మరి అదేంటి, మీ ఆవిడ ఎవరో అబ్బాయి బైక్ ఎక్కి భుజం మీద చేయి వేసి నవ్వుకొని మరీ తిరుగుతుంది అని అన్నాడు. మోహిత్ మాటలు విన్న కిరణ్ ఒక క్షణం పాటు గుండె ఆగేంత పని అయింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, ముందు ఫోన్ పెట్టు అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశాడు. అప్పటి నుంచి కిరణ్ నిజంగా నా భార్య నన్ను మోసం చేస్తుందా, లేకుంటే ఆ మోహిత్ మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని అలా చేశాడా, లేదు తనకు నేనంటే పంచప్రాణాలు, తను ఎప్పటికీ ఆ తప్పు చేయదు అనుకొని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు కిరణ్ ఆఫీస్లో పనులు తొందరగా అయిపోవడం వల్ల ఇంటికి తిరిగి వస్తుండగా తన భార్య దీప ఎవరో అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుంది. అది చూసిన కిరణ్కి కోపం నరనరాల్లోకి ఎక్కింది. అదే విషయాన్ని ఇంటికి వచ్చిన తన భార్యను అడిగాడు. ఏంటి నన్ను అనుమానిస్తున్నారు అని కిరణ్ కళ్ళలో కోపంగా చూస్తూ అడిగింది. అవును, మన ఎదురింటి మోహిత్ చెప్తే మొదట్లో నేను నమ్మలేదు. నిన్న నా కళ్ళారా చూశాను కాబట్టి అడుగుతున్నా. మన 2 ఏళ్ల వైవాహిక జీవితంలో నిన్ను ఎంత బాగా చూసుకున్నా సిగ్గు లేకుండా రోడ్డు మీద అలా తిరుగుతున్నావు అంటే విషయం ఎంతవరకు వచ్చిందో అర్థమవుతుంది అన్నాడు. ఇక దీప సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. పోతే పోయింది, నాకేంటి, తప్పు తందే అయినా రోడ్డు మీద ఏకైకలు పక్కపక్కలు ఏంటి, మోహిత్ చెప్పిన రోజే అడగాల్సింది అనుకున్నాడు. కానీ మనసులో ఇంకోవైపు తను అలాంటిది కాదు కదా. ఆ మోహిత్ మాటలు విని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా, అయినా ఆ మోహిత్ ఒకడు ఒక అబ్బాయి రోడ్డు మీద తిరిగితే చాలు లేనిపోని సంబంధాలు కలుపుతాడు. ఒకవేళ తప్పు చేయనప్పుడు నాకు వచ్చి చెప్పాలి కదా, వాడు నా ఫ్రెండ్ లేక మరొకరు అని తెలివిగా తప్పించుకోవడానికి ఏం సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కిరణ్కి మనసులో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. కిరణ్ దీప ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీప చాలా అందంగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే కిరణ్ తన పక్కన నిలబడటానికి కూడా సరిపోడు. పెళ్ళైన కొత్తలో చాలామంది చాలా మాటలు అనేవాళ్ళు. అసలు అంత అందగత్తే ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంది అనేవాళ్ళు. అయినా కానీ దీప ఎప్పుడూ కిరణ్ని తక్కువ చేసి చూడలేదు. అలా కిరణ్ తన మనసులో మదన పడుతుండగా ఎవరో తలుపు కొట్టారు. కిరణ్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా తన భార్యతో తిరిగిన అబ్బాయి. చూడటానికి కిరణ్ కన్నా చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు. ఆ అబ్బాయి కిరణ్ని చూసి, బావగారు బాగున్నారా అని పలకరించాడు. నేను దీప అక్క పిన్ని కొడుకుని ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. మొన్న అక్క అనుకోకుండా రోడ్డు మీద కనపడింది. అడ్రస్ తీసుకుని నేను మీ ఇంటికి వచ్చాను, కానీ మీరు ఇంకా ఇంటికి రాలేదు అని వెళ్ళిపోయాను అని మాట్లాడుతూ ఇంటి లోపలికి వచ్చి దీపని చూస్తూ, ఏమైంది అక్క అలా ఉన్నావు డల్గా అని అడిగాడు. హెల్త్ బాగాలేదా అని అడిగాడు. అప్పుడు దీప అదేం లేదురా అంటూ నీళ్లు తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఇక కిరణ్కి అసలు విషయం తెలిసి సిగ్గుతో తలదించుకున్నాడు. అనవసరంగా మోహిత్ మాటలు విని తన భార్యను ఎంత బాధ పెట్టానో అర్థం చేసుకున్నాడు. ఇక ఆ రోజు రాత్రి దీప దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదు కానీ సర్ది చెప్పాడు. మళ్ళీ ఎప్పుడైనా నన్ను అనుమానిస్తే నేను కూడా నీతో ఉండను అని చెప్పింది. ఆ మాట విన్న కిరణ్ అమ్మయ్య అనుకున్నాడు. ఇంతటితో వాళ్ళిద్దరి కదా ముగిసింది. కొన్నిసార్లు మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద గొడవలుగా మారి విడాకులకు దారితీస్తాయి. మీకు ఈ కథలోని నీతి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.